Okay, so good morning, all of you. So I will continue next class. Today's class will be about Browning reactions. Today's class will be about Browning reactions. బ్రౌనింగ్ రియాక్షన్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం అండి. బ్రౌనింగ్ రియాక్షన్స్. ఓకే, ఈ ఫుడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బ్రౌనింగ్ రియాక్షన్స్, ఫుడ్ అనేది ఆహార పదార్థాలు అనేటివి ఎలా ఈ బ్రౌన్ కలర్లోకి రియాక్షన్ అవుతాయి, ఎలా ఈ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయో ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. క్లాస్ టాపిక్ పేరు బ్రౌనింగ్ రియాక్షన్స్. టాపిక్ పేరు బ్రౌనింగ్ రియాక్షన్స్. సో Maillard browning and enzymatic browning. So today we will discuss about Maillard browning and enzymatic browning. So Maillard browning అంటే ఏంటి and enzymatic browning అంటే ఏంటో తెలుసుకుందాం. So let me move to the introduction to browning reactions. So brief గా browning reactions గురించి ఇంట్రడక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు బ్రౌనింగ్ రియాక్షన్స్. బ్రౌనింగ్ రియాక్షన్స్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఈరోజు. బ్రౌనింగ్ రియాక్షన్స్ అనగా ఆర్ కెమికల్ ఫామ్ లో కానీ, ఆర్ డ్యూ టు కెమికల్స్ వలన కానీ, ఆర్ ఎంజైమాటిక్ ప్రాసెస్ వలన కానీ దట్ కాజ్ బ్రౌన్ కలర్ ఫార్మేషన్ ఇన్ ఫుడ్స్. ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్లోకి మారిపోవడం డ్యూ టు కెమికల్ రియాక్షన్ వల్ల కానీ, ఆర్ ఎంజైమాటిక్ ప్రాసెస్ వలన కానీ, డ్యూ టు కెమికల్స్ వల్ల కానీ, ఆర్ ఎంజైమాటిక్ ప్రాసెస్ వల్ల కానీ దట్ కాజ్ బ్రౌన్ కలర్ ఫార్మేషన్ ఇన్ ఫుడ్స్. ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్లో మారిపోవడాన్ని ఏమంటారంటే బ్రౌనింగ్ రియాక్షన్స్ అంటారండి. బ్రౌనింగ్ రియాక్షన్స్. సో డెఫినేషన్ విల్ బి బ్రౌనింగ్ రియాక్షన్స్ ఆర్ కెమికల్స్ వల్ల కానీ, ఆర్ ఎంజైమాటిక్ ప్రాసెస్ వల్ల కానీ దట్ కాజ్ బ్రౌన్ కలర్ ఫార్మేషన్ ఇన్ ఫుడ్స్. ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్ లో మారిపోవడాన్ని బ్రౌనింగ్ రియాక్షన్స్ అంటారండి. ఓకే, సో ఫస్ట్ వి విల్ మూవ్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రౌనింగ్. సో ఈ బ్రౌన్ కలర్ లో మారిపోవడం వలన ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది? ఈ బ్రౌన్ కలర్ లో మారిపోవడానికి ఆహార పదార్థాలు ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఎఫెక్ట్స్ కలర్. ఈ బ్రౌన్ కలర్ ఏం చేస్తుందంటే ఫుడ్ కలర్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. ఎఫెక్ట్స్ కలర్, ఫుడ్ కలర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్లేవర్, ఈ ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్ లోకి మారిపోవటం వల్ల ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ని కలిగి ఉంటాయి. ఒక అరోమాని క్రియేట్ చేస్తుంది. ఆ ఫుడ్ కంటెంట్ అంతా ఆ అరోమా క్రియేట్ చేయబడి ఉంటుంది. అండ్ యాక్సెప్టబిలిటీ, అవి తినటానికి, తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి యాక్సెప్టబుల్ గా ఉంటాయి. సో అందువల్ల బ్రౌనింగ్ కి ఇంపార్టెంట్ ఇచ్చారండి. బ్రౌనింగ్ విల్ ఎఫెక్ట్స్ కలర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్లేవర్, ఖచ్చితంగా బ్రౌనింగ్ అయిపోవటం వల్ల ఆ ఫ్లేవర్ మారిపోతుంది. అరోమా, గుడ్ అరోమా, మంచి అరోమా ఉంటుంది. అండ్ యాక్సెప్టబిలిటీ, యాక్సెప్ట్ చేయగలిగే తత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ బ్రౌనింగ్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. క్యాన్ బి డిజైరబుల్ ఎస్పెషల్లీ బేక్డ్ ఫుడ్స్. ఏవైతే ఆహార పదార్థాలు బేకింగ్ చేసామో, సో ఆ బేకింగ్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ లో మారిపోయినాయంటే అర్థం ఏంటంటే డిజైర్డ్ కలర్ లోకి వచ్చినాయని, మనం అనుకున్న కలర్ లోకి ఆ ఆహార పదార్థాలు వచ్చినాయని. సో వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ బై బ్రౌన్ కలర్ లో మారిపోవడం వల్ల ఆహార పదార్థాలు డిజైర్డ్ కలర్ లోకి వచ్చినాయని, డిజైరబుల్ కలర్ లోకి వచ్చినాయని, ఎస్పెషల్లీ
బేక్డ్ ఫుడ్స్, బేకింగ్ చేయబడిన ఆహార పదార్థాలు సో బ్రౌనింగ్ వల్ల డిజైరబుల్ కండిషన్స్ లోకి వస్తాయండి. అండ్ నెక్స్ట్ థింగ్ క్యాన్ బి అన్డిజైరబుల్. సో కొన్ని అన్డిజైరబుల్ కలర్ని ఆ బ్రౌనింగ్ గా మారిపోవడం వల్ల మనం గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ కట్ ఫ్రూట్స్. కొన్ని ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్డిజైరబుల్. సో బ్రౌన్ కలర్ లోకి మారిపోయినాయి అంటే ఎస్పెషల్లీ యాపిల్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ అండి. సో ఇటువంటివి బ్రౌన్ కలర్ లోకి మారకూడదు. సో బ్రౌన్ కలర్ లోకి మారిపోయినాయి అంటే అన్డిజైరబుల్ అని అర్థం. అంటే తినడానికి పనికిరావు, తీసుకోవడానికి ఇబ్బందికరం అని అర్థం. సో అటువంటివి మనం బ్రౌన్ కలర్ లో మారిపోవడం వల్ల ఆహార పదార్థాన్ని వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో దోస్ ఫుడ్స్ విచ్ ఆర్ అన్డిజైరబుల్ ఫుడ్స్ ని, సో అన్డిజైరబుల్ గా ఉన్న ఫుడ్స్ ని మనం గుర్తించడానికి ఈ బ్రౌన్ కలర్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ బ్రౌనింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్రౌనింగ్ ప్లేస్. ఈ బ్రౌన్ కలర్ లోకి మారిపోవడం వలన ఏ మేజర్ రోల్ ఇన్ ఫుడ్ క్వాలిటీ. ఈ ఆహార పదార్థాల యొక్క క్వాలిటీలో ఈ బ్రౌనింగ్ అనేది, ఈ బ్రౌన్ కలర్ లోకి మారిపోవడం అనేది ఇట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి ఆ ఫుడ్ క్వాలిటీని మనం తెలుసుకోవడానికి, ఫుడ్ క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయడానికి, అసలు ఎంత మోతాదులో క్వాలిటీ ఉందో గుర్తించడానికి ఈ బ్రౌనింగ్ రియాక్షన్ అనేది, ఈ బ్రౌన్ కలర్ లో ఫుడ్ అనేది మారిపోవడం అనేది ఇంపార్టెంట్ రోల్. దట్ ఈస్ నథింగ్ బట్ మేజర్ రోల్ పోషిస్తుందండి. అందుకే అన్నారు బ్రౌనింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఫుడ్ క్వాలిటీ. ఆహార పదార్థాల యొక్క క్వాలిటీని మనం గుర్తించడానికి ఈ బ్రౌనింగ్ అనేది ఇంపార్టెంట్, ముఖ్యమైన పాత్ర, మేజర్ పాత్ర పోషిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ బ్రౌనింగ్ రియాక్షన్స్. బ్రౌనింగ్ రియాక్షన్స్ యొక్క టైప్స్, బ్రౌనింగ్ రియాక్షన్స్ యొక్క టైప్స్, రకాలు తెలుసుకుందాం. దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్. ఈ బ్రౌనింగ్ గా మారిపోవడానికి, ఆహార పదార్థాలు బ్రౌనింగ్ గా మారిపోవడానికి, బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవడానికి 2 మెయిన్ టైప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్. సో ముఖ్యంగా 2 మెయిన్ టైప్స్ ఉంటాయి. దోస్ ఆర్ మిలార్డ్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. అంటే ఎటువంటి ఎంజైమ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్ లోకి మారిపోవడాన్ని మిలార్డ్ టైప్ అంటారండి. మిలార్డ్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఈ మిలార్డ్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ లో ఎటువంటి ఎంజైమ్స్ రియాక్షన్ లేకుండా, సో అదర్ కాజెస్ వల్ల ఫుడ్ అనేది బ్రౌనింగ్ గా మారిపోతుంది. ఇటువంటి టెక్నిక్ ని, ఇటువంటి స్థితిని మిలార్డ్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారండి. అండ్ సెకండ్ వన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. సో సెకండ్ వన్ ఎంజైమ్స్ రియాక్షన్స్ వల్ల, కొన్ని రకాల ప్రత్యేకమైన ఎంజైమ్స్ యొక్క రియాక్షన్ వల్ల ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్ లోకి మారిపోవడాన్ని ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారండి. ఆహార పదార్థాలు ఎంజైమ్స్ రియాక్షన్ వల్ల బ్రౌనింగ్ లోకి మారిపోవడాన్ని ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ మిలార్డ్ బ్రౌనింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే ఈరోజు క్లాస్లో మిలార్డ్ బ్రౌనింగ్. సో మిలార్డ్ బ్రౌనింగ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. సో మిలార్డ్ బ్రౌనింగ్ డెఫినేషన్ అండి. మిలార్డ్ రియాక్షన్ is a chemical reaction between reducing sugars and amino acids. Maillard reaction అనేది is a chemical reaction. ఇది కెమికల్ రియాక్షన్ వల్ల ఆహార పదార్థాలు బ్రౌన్ కలర్ లో మారిపోవడాన్ని మైలార్డ్ రియాక్షన్ అంటారండి. సో మైలార్డ్ రియాక్షన్ is a chemical reaction. Maillard reaction అనేది it is a chemical reaction between reducing sugars reduce అవ్వటం
అంటే ఆహార పదార్థాల్లో ఉన్న షుగర్ కంటెంట్ రెడ్యూస్ అవ్వడం అండ్ అమైనో యాసిడ్స్ రెడ్యూస్ అవ్వటం వల్ల ఎస్పెషల్లీ ఎప్పుడు ఇలా జరుగుతుందంటే అక్కరింగ్ వెన్ ఫుడ్ ఈస్ హీటెడ్. ఈ పరిస్థితి ఎప్పుడు జరుగుతుందంటే అక్కరింగ్ వెన్ ఫుడ్ ఈస్ హీటెడ్. ఆహారాన్ని ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆహారాన్ని హీట్ చేసేటప్పుడు రెడ్యూసింగ్ షుగర్, ఆ వేడికి ఏం జరుగుతుందంటే షుగర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అండ్ అమైనో యాసిడ్స్, ఆ ఆహార పదార్థాల్లో ఉన్న ఎమైనో యాసిడ్స్ లెవెల్ తగ్గిపోతుంది. దానివల్ల ఫుడ్ బ్రౌన్ కలర్లో మారిపోతుంది. దానివల్ల అక్కరింగ్ వెన్ ఫుడ్ ఈస్ హీటెడ్. సో హీట్ చేయబడినప్పుడు దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ తగ్గటం వల్ల ఆ ఆహార పదార్థాల్లో ఉన్న ఎమైనో యాసిడ్ తగ్గటం వల్ల ఆటోమేటిక్గా దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ రియాక్షన్ వల్ల ఫుడ్ అనేది బౌలింగ్ లో మారిపోతుంది. కాబట్టి సో ఇటువంటి స్థితిని మైలాడ్ బ్రౌనింగ్ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ బ్రౌన్ కలర్ అండ్ రోస్టెడ్ ఫ్లేవర్. సో ఈ మైలాడ్ బ్రౌనింగ్ లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే రెస్పాన్సిబుల్ ఫర్ బ్రౌన్ కలర్ అండ్ రోస్టెడ్ ఫ్లేవర్. బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి ఆహార పదార్థాలు అండ్ రోస్టెడ్ ఫ్లేవర్, రోస్ట్ చేయబడిన ఫ్లేవర్ అనేది ఈ మిలాడ్ బ్రౌనింగ్ టెక్నిక్ ద్వారా ఈజీగా మనం ఆ ఫ్లేవర్ అనేది ఆహారం తీసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది సో రోస్ట్ చేయబడినట్టు ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కండిషన్స్ ఫ్లేవరింగ్ మెలాడ్ బ్రౌనింగ్. కండిషన్స్ ఫేవరింగ్ మెలాడ్ బ్రౌనింగ్. సో ఏ కండిషన్స్ ఫేవరింగ్ గా ఉంటాయి, ఏ కండిషన్స్ ఫేవరింగ్ గా ఉంటాయో ఆ కండిషన్స్, ఆ పరిస్థితులు మనం తెలుసుకున్నాం అండి. ఫస్ట్ థింగ్, ప్రజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ షుగర్స్. ఈ మిలాడ్ బ్రౌనింగ్ అనే టెక్నిక్ యూజ్ చేయటం వల్ల ఆహార పదార్థాల్లో ఉన్న షుగర్స్ కంటెంట్ ని రెడ్యూస్ చేయొచ్చు. ప్రజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ షుగర్స్ ని రెడ్యూస్ చేయొచ్చు, ఆ షుగర్ కంటెంట్ ని తగ్గించవచ్చు ఈజీగా. నెక్స్ట్ థింగ్, అమైనో యాసిడ్స్ ఆర్ ప్రోటీన్స్ ని కానీ అమైనో యాసిడ్స్ ని కానీ మనం రెడ్యూస్ చేయొచ్చు. రెడ్యూసింగ్ షుగర్, ఆహారంలో ఉన్న షుగర్ ని మనం తగ్గించవచ్చు ఈ మెలాడ్ టెక్నిక్ ద్వారా. అండ్ అమైనో యాసిడ్స్ ఆర్ అమైనో యాసిడ్స్ ని మరియు ప్రోటీన్స్ ని రెడ్యూస్ చేయడానికి ఈ మైలాడ్ టెక్నిక్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ హీట్ ఉత్పత్తి అవుతుంది. ఆ హీట్ ఉత్పత్తి అవటం వల్ల ఏవైతే షుగర్ అమైనో యాసిడ్స్ ఉన్నాయో ఇవి రెడ్యూస్ అవడానికి ఈ ఫేవరబుల్ కండిషన్ లాగా ఉంటుంది. హీట్ అనేది మరొక రకమైన ఫేవరబుల్ కండిషన్ లాగా ఉంటుంది. అండ్ లో ఇంటర్మీడియట్ మాయిశ్చర్. సో ఈ టెక్నిక్ ద్వారా బ్రౌన్ కలర్ లో కనుక ఫుడ్ మారిపోతే లో టు ఇంటర్మీడియట్ మాయిశ్చర్, ఆ మాయిశ్చర్ అనేది ఆ లో డెన్సిటీకి వెళ్ళిపోతుంది. మాయిశ్చర్ అనేది లో డెన్సిటీలోకి వెళ్ళిపోతుంది. హై డెన్సిటీలో ఉన్న మాయిశ్చర్ అనేది ఆ మాయిశ్చర్ తడిదనం అండి. ఆ మాయిశ్చర్ మనం తగ్గించడానికి ఈ మైలాడ్ బ్రౌనింగ్ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైట్లీ ఆల్కలైన్ పిహెచ్. ఈ మైలాడ్ బ్రౌనింగ్ ద్వారా సో ఆహార పదార్థాలు కనుక ఉంటే అవి అసిడిక్ గా కాకుండా ఆల్కలిక్ గా కొద్దిగా, అంటే మరీ టూ మచ్ గా కాకుండా స్లైట్లీ ఆల్కలైన్ కండిషన్ లో ఆహార పదార్థాలు ఉంటాయి. స్లైట్లీ ఆల్కలిన్ పిహెచ్, సాంద్రతని కలిగి కొద్ది మోతాదులో మాత్రమే కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైలాడ్ బ్రౌనింగ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైలాడ్ బ్రౌనింగ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. అవేంటంటే ఫస్ట్ వన్ బ్రెడ్ క్రస్ట్ అండి. సో బ్రెడ్ కి
ఆ ఎడ్జెస్ లో ఏదైతే క్రస్ట్ ఉంటుందో, ఆ కవర్ చేయబడే ఏదైతే క్రస్ట్ ఉందో, ఆ క్రస్ట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్రౌనింగ్, మైల్డ్ బ్రౌనింగ్ ఎగ్జాంపుల్ అండి. సో మైల్డ్ బ్రౌనింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వన్ బ్రెడ్ క్రస్ట్. సో బ్రెడ్ ఎడ్జెస్ లో ఏదైతే ఉందో ఆ అప్పర్ లేయర్ మొత్తం ఏంటంటే మైలర్ బ్రౌనింగ్ చేయడం ద్వారా ఆ అప్పర్ లేయర్ మొత్తం ఎలా మారిపోతుందంటే బ్రౌన్ కలర్ లో మారిపోతుందండి. నెక్స్ట్ రోస్టెడ్ కాఫీ. కాఫీని రోస్ట్ చేయటం వల్ల అది ఇంకా డార్క్ బ్రౌన్ లోకి వెళ్ళిపోతుందండి. కాఫీని రోస్ట్ చేయటం వల్ల దాని యొక్క కలర్ అనేది పూర్తిగా ఎలా మారిపోతుందంటే బ్రౌన్ కలర్ లో మారిపోతుంది. సో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రెడ్ క్రస్ట్, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రోస్టెడ్ కాఫీ. ఓకే, థర్డ్ వన్ బిస్కెట్స్. కొన్ని రకాల బిస్కెట్స్ అనేవి ఆ హీట్ చేయడం ద్వారా, ఆ రోస్ట్ చేయడం ద్వారా, కొన్ని బేకింగ్ చేయడం ద్వారా అవి మైలడ్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయండి కెమికల్ రియాక్షన్ వల్ల. నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్. కొన్ని రకాల ఫ్రై చేయబడిన ఆహార పదార్థాలు. ఫ్రైడ్ ఫుడ్స్, కొన్ని రకాల ఫ్రై చేయబడిన ఆహార పదార్థాలు మైలడ్ బ్రౌనింగ్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఫ్రైడ్ ఫుడ్స్ అనేటివి మైలడ్ బ్రౌనింగ్ కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ థింగ్, ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు ఈ బ్రౌన్ కలర్ లో మారిపోతాయండి. టూ మచ్ గా చేసినా కానీ కొన్ని ఆయిల్లో కానీ ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు, సో మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రౌన్ కలర్ లో మారిపోతాయి. నెక్స్ట్ టోస్టెడ్ సీరియల్స్. కొన్ని రకాల సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోస్ట్ చేయడం ద్వారా ఇవి బ్రౌన్. ఇవన్నీ కూడా మైలడ్ బ్రౌనింగ్ కి ఎగ్జాంపుల్ అండి. మైలడ్ బ్రౌనింగ్ కి ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ బ్రెడ్ క్రస్ట్, సెకండ్ వన్ రోస్టెడ్ కాఫీ, థర్డ్ వన్ బిస్కెట్స్, ఫోర్త్ వన్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రై చేయబడిన ఆహార పదార్థాలు, అండ్ ఫిఫ్త్ వన్ రోస్టెడ్ సీరియల్స్. ఇవన్నీ కూడా మైలడ్ బ్రౌనింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం స్టేజెస్ ఆఫ్ మైలడ్ రియాక్షన్స్. సింప్లిఫైడ్. ఇప్పుడు సింప్లిఫై చేయబండగా మనం కొన్ని స్టేజెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 3 స్టేజెస్ ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. దేర్ ఆర్ 3 స్టేజెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ మైలడ్ రియాక్షన్. దోస్ ఆర్ ఫస్ట్ వన్ ఇనిషియల్ స్టేజ్ షుగర్ ప్లస్ అమైనో యాసిడ్. ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఈ హీట్ చేయడం ద్వారా ఫుడ్ ని, స్టార్టింగ్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే షుగర్ ప్లస్ అమైనో యాసిడ్స్ ఈక్వల్ అయిపోయి వాటి యొక్క కంటెంట్ తగ్గిపోతుందండి. షుగర్ ప్లస్ అమైనో యాసిడ్ ఈక్వల్ అయిపోయి వాటి యొక్క కంటెంట్ స్లోగా ఈక్వల్ అయిపోయేలాగా ఉంటాయండి. షుగర్ ప్లస్ అమైనో యాసిడ్ రెండు అటాచ్ అయిపోతాయి ఇనిషియల్ స్టేజ్ లో. ఫుడ్ ని హీట్ చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో, విచ్ లీడ్స్ టు షుగర్ ప్లస్ అమైనో యాసిడ్. షుగర్ మరియు అమైనో యాసిడ్ యాడ్ అవుతాయి. అండ్ సెకండ్ స్టేజ్ ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఫ్లేవర్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. ఆహార పదార్థం హీట్ చేసినప్పుడు ఫస్ట్ స్టేజ్ లో షుగర్ ప్లస్ అమైనో యాసిడ్ లా మారిపోతుంది. అండ్ సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఈ సెకండ్ స్టేజ్ ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఇన్ దిస్ ఈ స్టేజ్ లో ఫ్లేవర్ కాంపౌండ్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ ఫైనల్ స్టేజ్, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో, ఈ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి విచ్ లీడ్స్ టు బ్రౌన్ ఎగమెంట్స్. బ్రౌన్ కలర్ లోకి మెలనోడైన్స్ అంటారండి. ఈ బ్రౌన్ కలర్ లో మారిపోవడాన్ని ఏమంటారంటే ఆహార పదార్థాలు మెలనోడైన్స్ అంటారు. సో ఇది ఫైనల్ స్టేజ్. అంటే ఈ ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు సో మనం
మిలాడ్ రియాక్షన్ అనేది ఏర్పడింది అని మనం గుర్తించవచ్చు. ద ఫైనల్ స్టేజ్ విల్ బి ఆ ఫైనల్ స్టేజ్ లోకి ఆ ఫుడ్ వచ్చిందంటే ఆ ఫుడ్ బ్రౌన్ కలర్ పిగ్మెంట్ లో ఉంటుంది, బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ మెలనాయిడ్స్ అని అర్థం చేసుకోవచ్చు. సో 3 స్టేజెస్. ఇనిషియల్ స్టేజ్ షుగర్ ప్లస్ అమైనో యాసిడ్, అండ్ సెకండ్ వన్ ఇంటర్మీడియట్ స్టేజ్ ఫ్లేవర్ కాంపౌండ్స్, అండ్ థర్డ్ వన్ ఫైనల్ స్టేజ్ బ్రౌన్ పిగ్మెంట్స్ మెలనాయిడ్స్. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ మైలర్ బ్రౌనింగ్. ఈ మైలర్ బ్రౌనింగ్ యొక్క ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. మైలర్ బ్రౌనింగ్ యొక్క ఎఫెక్ట్స్ ఏముంటాయి? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. మైలర్ బ్రౌనింగ్ వల్ల పాజిటివ్ ఉపయోగాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్లాస్లో పాజిటివ్ కొన్ని ఉపయోగపడే ఎఫెక్ట్స్, ఈ మైలర్ బ్రౌనింగ్ వల్ల కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకున్నాం అండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇంప్రూవ్డ్ ఫ్లేవర్. సో ఈ మైలర్ బ్రౌనింగ్ వల్ల బ్రౌన్ కలర్లోకి కొన్ని ఆహార పదార్థాలు మారిపోవడం వల్ల ఇంప్రూవ్డ్ ఫ్లేవర్, ఆహార పదార్థంలో ఉన్న ఫ్లేవర్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అరోమా, దాంట్లో ఉన్న అరోమా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే, ఇది పాజిటివ్. ఫ్లేవర్ ఇంప్రూవ్ అవ్వటం పాజిటివ్ థింగ్, అండ్ అరోమా ఇంప్రూవ్ అవ్వటం పాజిటివ్ థింగ్. అది ఇంప్రూవ్ ఫ్లేవర్ అండ్ అరోమా. ఫ్లేవర్ ఇంప్రూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అరోమా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైలర్ బ్రౌనింగ్ తెలుసుకుంటామండి. నెక్స్ట్ అట్రాక్టివ్ కలర్. ఈ మైలర్ బ్రౌనింగ్ వల్ల పాజిటివ్ ఉపయోగపడే మరొక విషయం ఏంటంటే అట్రాక్టివ్ కలర్. ఆ ఫుడ్ యొక్క కలర్, ఆ ఫుడ్ కంటెంట్ యొక్క కలర్ ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్ గా ఉంటుందండి. ఆ ఫుడ్ కలర్ అట్రాక్టివ్ గా ఉంటుంది. సో దట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ బెనిఫిట్. అట్రాక్టివ్ గా ఫుడ్ తీసుకోవడానికి, తినడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది, చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రీస్డ్ పలటబిలిటీ. సో దాన్ని టచ్ చేయడానికి ఆ పలటబిలిటీ, ఆ టచ్ చేసినప్పుడు ఆ స్మూత్నెస్ అనేది ఉండటానికి ఇంక్రీస్డ్ పలటబిలిటీ, ఆ పలటబిలిటీ ఇంక్రీజ్ అవడానికి ఏదైతే ఈ మైలర్ బ్రౌనింగ్ ఉందో ఈ మైలర్ బ్రౌనింగ్ ఉపయోగపడుతుంది. సో దేర్ ఆర్ మెయిన్లీ 3 పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్. ఇంప్రూవ్డ్ ఫ్లేవర్ అండ్ అరోమా, నెక్స్ట్ అట్రాక్టివ్ కలర్ అట్రాక్టివ్ గా ఉంటుంది, అండ్ ఇంక్రీజ్ పలటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం నెగిటివ్ ఇప్పుడు దాకా మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మైలర్ బ్రౌనింగ్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. నెగిటివ్ ఎఫెక్ట్స్. ఓకే, నెగిటివ్ ఎఫెక్ట్స్ అండి. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే లాస్ ఆఫ్ లైసిన్. ఈ ఫుడ్ ని ఓవర్ గా హీట్ చేయడం వల్ల, సో ఇది మరి ఓవర్ గా బ్రౌనింగ్ అవటం వల్ల ఆ లైసిన్ కోల్పోతారు. లైసిన్ ఈజ్ నథింగ్ బట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. మన డైజెషన్ ప్రాసెస్ కు ఉపయోగపడే అమైనో యాసిడ్ అండి ఈ లైసిన్ అనేది. ఈ లైసిన్ ని ఓవర్ గా కనుక అది బ్రౌనింగ్ అయిపోతే ఆహార పదార్థం లాస్ అయిపోతాం. అది లాస్ అయిపోద్ది పూర్తిగా ఓవర్ హీట్ వల్ల. ఆ ఫుడ్ కలర్ కనుక బ్రౌన్ కలర్ లో మారిపోతే ఆ ఫుడ్ లో ఉన్న లైసిన్ ని కోల్పోతుంది. సో ఫస్ట్ థింగ్, నెగిటివ్ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ ఆఫ్ లైసిన్ కోల్పోతారు, విచ్ ఈస్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. నెక్స్ట్ రెడ్యూస్ ప్రోటీన్ క్వాలిటీ. సో లైసిన్ కోల్పోవడం అనేది ఒక నెగిటివ్ అయితే, ఇంకొక నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే రెడ్యూస్ ప్రోటీన్ క్వాలిటీ. ఆహార పదార్థంలో ఉన్న ప్రోటీన్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఫార్మేషన్ ఆఫ్
harmful compounds if overheated. ఆహార పదార్థాలని ఓవర్గా గనక హీట్ చేస్తే, మరీ టూ మచ్ గనక హీట్ చేస్తే అవి బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. కానీ మరొక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే హార్మ్ఫుల్ కాంపౌండ్స్, కొన్ని రకాల హానికరమైన కాంపౌండ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా కొన్నిసార్లు కార్సినోజెన్స్, క్యాన్సర్ కారకాలు ఆహార పదార్థంలోకి ఎంటర్ అయ్యి, సో అది హ్యూమన్ బాడీకి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అన్ని కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఆఫ్ మైలట్ బ్రౌనింగ్. ఈ మైలట్ బ్రౌనింగ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో మైలట్ బ్రౌనింగ్ ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, లోవర్ కుకింగ్ టెంపరేచర్. ఆహార పదార్థాలని కుక్ చేసేటప్పుడు లోవర్ కుకింగ్ టెంపరేచర్, తక్కువ మోతాదులో కుకింగ్ టెంపరేచర్ ఉపయోగించడం వల్ల ఆ ఫుడ్ వేస్ట్ అవ్వదు, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కోల్పోకుండా కాపాడొచ్చు. లోవర్ కుకింగ్ టెంపరేచర్. అండ్ నెక్స్ట్ థింగ్, షార్టర్ కుకింగ్ టైం. కుకింగ్ టైం మరీ ఓవర్గా వెళ్లకుండా, కుకింగ్ టైం మరీ టూ మచ్ ఓవర్గా వెళ్లకుండా షార్టర్గా కుకింగ్ చేయడం ద్వారా ఈ మైలట్ బ్రౌనింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కంట్రోల్ పిహెచ్. మైలట్ బ్రౌనింగ్ వల్ల ఆహార పదార్థాలు ఎక్కువ స్లైట్లీ ఆల్కలైన్ కండిషన్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పిహెచ్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అది నెగిటివ్ ఎఫెక్ట్స్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ థింగ్, రెడ్యూస్ షుగర్ కంటెంట్. ఈ మైలట్ బ్రౌనింగ్ వల్ల ఆహార పదార్థాల్లో ఉన్న షుగర్ కంటెంట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ గురించి తెలుసుకుందాం అండి. నెక్స్ట్, ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే, మైలట్ బ్రౌనింగ్ అంటే ఏంటి, మైలట్ బ్రౌనింగ్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, మైలట్ బ్రౌనింగ్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అండ్ కంట్రోల్ ఆఫ్ మైలట్ బ్రౌనింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అండి. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, డెఫినేషన్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ డెఫినేషన్ అండి. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అక్కర్స్. ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, వెన్ ఎంజైమ్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఎప్పుడైతే ఆహార పదార్థంలో ఉన్న ఎంజైమ్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్షన్ జరిగితే కాజింగ్ బ్రౌనింగ్, ఆటోమేటిక్గా ఆ ఫుడ్ బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. సో ఇన్ కట్, ఆ ఫుడ్ని కట్ చేసినప్పుడు, లేదా కట్ ఆర్ డ్యామేజ్డ్ ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు కానీ, ఆర్ డ్యామేజ్డ్ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ డ్యామేజ్ అయినా కానీ, అండ్ వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు కానీ, ఆర్ వెజిటబుల్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఎంజైమ్ రియాక్షన్ వల్ల, అందులో ఉన్న ఎంజైమ్స్ ఆక్సిజన్తో రియాక్షన్ జరగడం వల్ల, ఆహార పదార్థాలు అందులో ఉన్న ఎంజైమ్స్ ఆక్సిజన్తో రియాక్షన్ చెందడం వల్ల బ్రౌన్ కలర్లో కనుక మారిపోతే, అటువంటి కండిషన్ని ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారండి. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అక్కర్స్ వెన్ ఎంజైమ్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఎంజైమ్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే, కాజింగ్ బ్రౌనింగ్, బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఇన్ కట్ ఆర్ డ్యామేజ్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు కానీ, ఫ్రూట్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ,
వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు కానీ, వెజిటబుల్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఆ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ డ్యూ టు ఎంజైమ్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవటం వల్ల ఎంజైమ్స్ అనేవి బ్రౌన్ కలర్ లోకి మారిపోవడాన్ని ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారండి. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. ఓకే, ఎంజైమ్ ఇన్వాల్వ్. ఇలా బ్రౌనింగ్ కలర్ లోకి మారిపోవడాన్ని ఎంజైమ్స్ వల్ల మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే పాలీఫినాల్ ఆక్సిడేస్. దీన్నే పిపిఓ అంటారండి. పాలీఫినాల్ ఆక్సిడేస్ ఈ ఎంజైమ్ వల్ల, ఈ పాలీఫినాల్ ఆక్సిడేస్ పిపిఓ అనే ఎంజైమ్ వల్ల, ముఖ్యంగా దీనివల్ల ఈ ఆహార పదార్థాలు అనేవి కట్ చేసినప్పుడు కానీ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండి ఎస్పెషల్లీ, ఇవి కట్ చేసినప్పుడు కానీ ఆర్ డ్యామేజ్ అయిపోయినా కానీ ఇమీడియట్ గా ఈ పాలీఫినాల్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్స్ వల్ల ఆటోమేటిక్ గా ఆ ఫుడ్స్ కానీ, ఆ ఫ్రూట్స్ కానీ, ఆ వెజిటబుల్స్ కానీ, పర్టికులర్ ఫ్రూట్స్ కానీ ఏమవుతాయంటే ఇవి బ్రౌన్ కలర్ లో మారిపోతాయి. బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. కండిషన్స్ రిక్వైర్డ్. ఏ కండిషన్స్ లో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి అంటే, ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్. ఆ ఖచ్చితంగా వాటిల్లో ఆ ఎంజైమ్ ఉండాలి. ఆ ఎంజైమ్ కనుక ఉంటే, ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్, ఇప్పుడు చెప్పుకున్న ఎంజైమ్ కనుక ప్రజెంట్ అయి ఉంటే, ఆ పాలీఫినాల్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ కనుక ఉంటే, ఆ ఎంజైమ్ ఉన్న ఆహార పదార్థాలు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఖచ్చితంగా బ్రౌన్ కలర్ లో మారిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, కండిషన్ ఆఫ్ ఆక్సిజన్ కనుక ఎక్కువగా ఉంటే ఆ ప్లేస్ లో ఆ ఫ్రూట్ ఉంటుంది, ఫ్రూట్ కట్ చేశారు, ఆక్సిజన్ ఉంటుంది, పాలీఫినాల్ ఆక్సిడేజ్ ఉంటుంది. ఈ రెండు ఎంజైమాటిక్ రియాక్షన్ చెందితే ఆటోమేటిక్ గా బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. ఆటోమేటిక్ గా ఫుడ్ కంటెంట్ అనేది బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఫినోలిక్ కాంపౌండ్స్. ఆహార పదార్థాల్లో ఉన్న ఫినోలిక్ కాంపౌండ్స్ వల్ల, సో ఇటువంటి ఎఫెక్ట్స్ వల్ల ఈ ఫుడ్ అనేది బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. ఎంజైమ్స్ అనేది ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం అండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్. ఫస్ట్ థింగ్, కట్ చేయబడిన యాపిల్స్ అండి. యాపిల్స్ కట్ చేస్తారు, కొద్దిసేపు అలా ఎక్స్పోజ్ అవుతే ఆటోమేటిక్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు పాలీఫినాల్ ఆక్సిడేషన్ వల్ల, ఆ ఎంజైమ్ రియాక్షన్ వల్ల ఆ కట్ చేయబడిన యాపిల్ ఏం జరుగుతుందంటే బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. నెక్స్ట్ బనానాస్ కానీ కట్ చేసినప్పుడు, పొటాటోస్ కట్ చేసినప్పుడు కానీ, బ్రింజాల్ కట్ చేసినప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ లోకి ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల బ్రౌన్ కలర్ లోకి ఈజీగా మారిపోయే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి ఇవి. ఓకే, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏంటంటే ఈజీగా వెంటనే లేదా కొద్దిసేపటి తర్వాత, సో ఇన్ ద షార్ట్ డ్యూరేషన్ పీరియడ్ లోనే ఇవి కట్ చేసినా కానీ, లేకపోతే ఇవి డ్యామేజ్ అయిపోయినా కానీ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కట్ చేయబడిన యాపిల్స్, నెక్స్ట్ బనానాస్, పొటాటోస్, బ్రింజాల్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ యొక్క ఇందాక చెప్పుకున్నట్టు పాజిటివ్, నెగిటివ్. ఇక్కడ కూడా ఈ మైలక్ బ్రౌనింగ్ మనలో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ లో కూడా కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్ చూద్దాం. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల నెగిటివ్ వచ్చే ఇబ్బందులు ఏంటంటే, అన్అట్రాక్టివ్ అపియరెన్స్. ఆ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ
ఆ బ్రౌన్ కలర్ లోకి మారిపోతే అన్అట్రాక్టివ్ గా ఉంటాయి. సో చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి, అన్అట్రాక్టివ్ గా ఉంటాయి ఆహార పదార్థాలు. నెక్స్ట్ లాస్ ఆఫ్ న్యూట్రియన్స్. ఈ ఫుడ్, ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ వెజిటబుల్స్ కానీ ఇటువంటివి ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కనుక చెందితే, ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల బ్రౌన్ కలర్ లో కనుక మారిపోతే లాస్ ఆఫ్ న్యూట్రియన్స్, వాటిలో ఉన్న న్యూట్రియన్స్ లాస్ అయిందని అర్థం. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూస్ మార్కెట్ వాల్యూ. వీటిని సెల్ చేయాలన్నా, వీటిని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, ఇటువంటివి బై చేయాలన్నా ఎవరు తీసుకోరు. సో ఆటోమేటిక్ గా దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది, ఆ ఫ్రూట్ కానీ ఆ వెజిటబుల్ కానీ, ఫ్రూట్ కానీ ఆ పర్టికులర్ ఫ్రూట్ కానీ ఆ పర్టికులర్ వెజిటబుల్ కానీ దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది, దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఇది నెగిటివ్ ఎఫెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి నెగిటివ్ ఎఫెక్ట్స్ గా మనం తెలుసుకోవచ్చు. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అన్అట్రాక్టివ్ అపియరెన్స్. ఆ ఫుడ్ అనేది అన్అట్రాక్టివ్ అపియరెన్స్, ఆ ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ అందవిహీనంగా కనిపిస్తాయి. లాస్ ఆఫ్ న్యూట్రియన్స్, న్యూట్రియన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రెడ్యూస్డ్ మార్కెట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. సో దీన్ని రీసేల్ చేయాలన్నా, సెల్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ దాని యొక్క వాల్యూ, ఆ ఐటమ్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కి నెగిటివ్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రివెన్షన్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని ఎలా నివారించవచ్చు? ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని ఎలా నివారించవచ్చు? ప్రివెన్షన్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని ఎలా నివారించవచ్చో, ఆ ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల బ్రౌన్ కలర్ లోకి ఆహార పదార్థాలు మారకుండా మనం కొన్ని రకాల టెక్నిక్స్ ద్వారా ఆ బ్రౌన్ కలర్ లోకి మారకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. కొన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించి ఓకే, సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. సో ఎంజైమాటిక్ బ్రౌనింగ్ యొక్క ఎఫెక్ట్స్ మనం తెలుసుకున్నాం. సో దాంట్లో అన్అట్రాక్టివ్ అపియరెన్స్, ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఎంజైమాటిక్ బ్రౌనింగ్ లో నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏముంటాయంటే అన్అట్రాక్టివ్ అపియరెన్స్ అండి. వాటి యొక్క అపియరెన్స్ అనేది అన్అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్, నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి అన్అట్రాక్టివ్ అపియరెన్స్ లో ఉంటుంది. సో దట్ మీన్స్ బ్రౌనింగ్ కాజెస్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ టు టర్న్ బ్రౌన్ టు బ్లాక్. ఈ అన్అట్రాక్టివ్ అపియరెన్స్ అనగా బ్రౌనింగ్ కాజెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టు టర్న్ బ్రౌన్ ఆర్ బ్లాక్. బ్రౌన్ కలర్ లో కానీ ఆ ఫుడ్ కంటెంట్, ఆ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బ్రౌన్ కలర్ లో కానీ బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి. కాబట్టి అవి చూడటానికి అన్అట్రాక్టివ్ గా ఉంటాయి. అవి చూడటానికి అన్అట్రాక్టివ్ గా ఉంటాయి. అండ్ దీస్ మేక్స్ ఫుడ్స్ లైక్ యాపిల్స్ కానీ, బనానాస్ కానీ, పొటాటోస్ కానీ, అండ్ బ్రింజాల్ లుక్ సేల్ అండ్ అన్అప్లైజింగ్. సేల్ గా కానీ అన్అప్టైజింగ్, అన్యాక్సెప్టబుల్ గా, స్టీల్ గా, యాక్సెప్ట్ చేయలేని విధంగా ఏవైతే ఈ అన్అట్రాక్టివ్ అపియరెన్స్ లో ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల ఆ ఫుడ్ కంటెంట్ అనేది పూర్తిగా అన్అట్రాక్టివ్ గా మారిపోతాయి. కన్జ్యూమర్స్ ఆఫ్టెన్ రిజెక్ట్ బ్రౌన్ ఫుడ్స్. ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో, కన్జ్యూమర్స్ ఏం చేస్తారంటే దే విల్ రిజెక్ట్ బ్రౌన్ ఫుడ్స్. బ్రౌన్ ఫుడ్స్ ని రిజెక్ట్ చేస్తారు. ఈవెన్ దే ఆర్ సేఫ్ టు ఈట్. ఈవెన్ అవి సేఫ్ గా ఉన్నా కానీ, తినడానికి సేఫ్ గా ఉన్నా కానీ, సో బ్రౌన్ కలర్ లోకి మారిపోవటం వల్ల కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ, కొన్ని రకాల వెజిటబుల్స్ కానీ, సో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో సో వాళ్ళు, సో దే విల్ కన్జ్యూమర్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
వాళ్ళు ఈ ఆహార పదార్థాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ అన్అట్రాక్టివ్నెస్ వల్ల మరొక ఇబ్బంది ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఆహార పదార్థాల్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి లాస్ అయిపోతారు. ఆహార పదార్థాల్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి లాస్ అయిపోతారండి. ఎలా అంటే లైక్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ సచ్ as వైటమిన్ సి. ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో సచ్ as వైటమిన్ సి కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఆర్ రెడ్యూస్డ్ డ్యూరింగ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల ఏదైతే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయో సచ్ as వైటమిన్ సి కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆర్ రెడ్యూస్డ్ డ్యూరింగ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల వైటమిన్ సి కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది, తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఈ ఆక్సీకరణం చెందటం వల్ల, ఈ ఆహారం అనేది ఆక్సీకరణం చెందటం వల్ల డెస్ట్రాయ్ సెన్సిటివ్ వైటమిన్స్. ఈ ఆహార పదార్థాల్లో ఉన్న సెన్సిటివ్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది, లోవరింగ్ న్యూట్రిషనల్ క్వాలిటీ. ఆ న్యూట్రిషన్ క్వాలిటీ ఏదైతే ఉందో లో అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, దీనివల్ల ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సో ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల మరొక నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లాస్ అవుతాయి. అండ్ దేర్ విల్ బి మోర్ ఛాన్స్ ఆఫ్ డెస్ట్రాయ్ సెన్సిటివ్ వైటమిన్స్. కొన్ని రకాల సెన్సిటివ్ వైటమిన్స్ అనేటివి డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లోవరింగ్ న్యూట్రిషనల్ క్వాలిటీ. దీంతో పాటు న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరొక నెగిటివ్ ఏంటంటే రెడ్యూస్డ్ మార్కెట్ వాల్యూ. ఈ బ్రౌనింగ్ వల్ల మార్కెట్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. ఎలా అంటే, బ్రౌనింగ్ రెడ్యూసెస్ ద కమర్షియల్ వాల్యూ ఆఫ్ ఫ్రెష్ ప్రొడ్యూస్. కమర్షియల్ వాల్యూ చెందడానికి ఆ ఫ్రెష్ ప్రొడ్యూస్ చేయబడిన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆ కమర్షియల్ వాల్యూని ఏదైతే ఈ బ్రౌనింగ్ ఉందో ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ లైక్ ఫార్మర్స్ కానీ, రిటైలర్స్ కానీ, అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ సఫర్ ఎకనామిక్ లాసెస్. ఈ బ్రౌన్ కలర్ లోకి మారిపోవటం వల్ల ఇటువంటి వాళ్ళు, ఫార్మర్స్ కానీ, రిటైలర్స్ కానీ, అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ సఫర్ ఎకనామిక్ గా లాస్ అయిపోతారు డ్యూ టు స్పాయిలేజ్. ఆ ఫుడ్ స్పాయిలేజ్ అవటం వల్ల, అండ్ రిజెక్షన్ బై కన్జ్యూమర్స్ రిజెక్ట్ చేయటం వల్ల, సో ఏదైతే ఈ ఫుడ్ ఉందో ఆ ఫుడ్ అంతా దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది లాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని ఎలా నివారించవచ్చు? ఓకే, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఏదైతే ఉందో క్యాన్ బి కంట్రోల్డ్ బై స్లోయింగ్. ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, క్యాన్ బి కంట్రోల్డ్ బై స్లో చేయడం ద్వారా కానీ, ఆ స్టాపింగ్ ఎంజైమ్ యాక్టివిటీ ఆపేయటం వల్ల కానీ ఈ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని మనం నివారించవచ్చు. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ క్యాన్ బి కంట్రోల్డ్ బై, ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే స్లోయింగ్, ఆ ప్రాసెస్ స్లో చేయడం వల్ల కానీ, స్టాపింగ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ, ఆ ఎంజైమ్ యాక్టివిటీ స్టాప్ చేయడం వల్ల కానీ మనం దీన్ని నివారించవచ్చు. ఫస్ట్ థింగ్, బ్లాంచింగ్. సో బ్లంచింగ్, ఎంజైమ్ ఇనాక్టివేషన్. బ్లంచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎంజైమ్ ఇనాక్టివేషన్. ఆ ఎంజైమ్ ని ఇనాక్టివేట్ చేయడం వల్ల ఈ ఏదైతే ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఉందో దాన్ని నివారించవచ్చు. ఎలా అంటే, బ్లాంచింగ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ఫుడ్ బ్రీఫ్లీ ఇన్ హాట్ వాటర్.
ఆర్ స్టీమ్. ఆ ఫుడ్ ని హాట్ వాటర్ లో కానీ లేదా స్టీమ్ లో కానీ హీట్ చేయడం ద్వారా బ్లాంచింగ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ఫుడ్ బ్రీఫ్లీ ఇన్ హాట్ వాటర్ ఆర్ స్టీమ్. హాట్ వాటర్ లో కానీ స్టీమ్ లో కానీ ఈ ఫుడ్ ని హీట్ చేయడం ద్వారా ఆ బ్లాంచింగ్ మెథడ్ ద్వారా ఎంజైమాటిక్ ఇనాక్టివేషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, heat temperatures polyphenol oxidase enzymes preventing browning. ఈ హీట్ వల్ల డెండ్రైట్స్ పాలిఫినాల్ ఆక్సిడేజ్, ఆ పాలిఫినాల్ ఆక్సిడేజ్ ఎంజైమ్ ని డెండ్రైట్స్ తగ్గిస్తుంది. దీనివల్ల ప్రివెంటింగ్ బ్రౌనింగ్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. కామన్లీ యూస్డ్ బిఫోర్ ఫ్రీజింగ్ వెజిటబుల్స్. ఈ బ్లాంచింగ్ టెక్నిక్ ని కామన్ గా ఎప్పుడు చేస్తారంటే, కామన్లీ యూస్డ్ బిఫోర్ ఫ్రీజింగ్ వెజిటబుల్స్. కొన్ని రకాల వెజిటబుల్స్ ని ఫ్రీజ్ చేయకముందు ఈ బ్లాంచింగ్ అనే టెక్నిక్ యూజ్ చేయడం వల్ల సో ఎంజైమ్ ఇనాక్టివేషన్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా బ్రౌనింగ్ కలర్ లో మారకుండా ఫ్రూట్ కానీ వెజిటబుల్స్ కానీ మనం కాపాడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, యాసిడ్ ట్రీట్మెంట్ లైక్ లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్. లెమన్ జ్యూస్ యూజ్ చేయడం వల్ల కానీ లేదా వెనిగర్ ని యూజ్ చేయడం వల్ల కానీ యాసిడ్ ట్రీట్మెంట్ లైక్ లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల కానీ లేదా వెనిగర్ యాడ్ చేయడం వల్ల కానీ సో మనం ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ని వీ కెన్ ప్రివెంట్. సో హౌ మీన్స్ యాసిడ్ లోవర్ ద పిహెచ్. ఈ యాసిడ్ వల్ల పిహెచ్ అనేది తగ్గిపోతుంది. రెడ్యూసింగ్ ఎంజైమ్ యాక్టివిటీ. ఎప్పుడైతే పిహెచ్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఎంజైమ్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే పిహెచ్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఎంజైమ్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాం, లెమన్ జ్యూస్ కంటైన్ సిట్రిక్ యాసిడ్. లెమన్ జ్యూస్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ఆస్కార్బిక్ యాసిడ్, వైటమిన్ సి అండి, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది విచ్ స్లో డౌన్ ఆక్సిడేషన్. ఈ లెమన్ జ్యూస్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల అండ్ ఆస్కార్బిక్ యాసిడ్ వల్ల విచ్ స్లో డౌన్ ఆక్సిడేషన్. ఈ ఆక్సీకరణ ప్రక్రియ అనేది స్లో అయిపోతుంది కాబట్టి ఆ ఫుడ్ అనేది ఎంజైమాటిక్ బ్రౌన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్, వైడ్లీ యూస్డ్ ఇన్ హోమ్స్ ఫర్ కట్ ఫ్రూట్స్. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ని లైక్ లెమన్ జ్యూస్ కానీ వెనిగర్, ఈ రెండింటినీ కూడా వైడ్లీ యూస్డ్ ఇన్ హోమ్స్, ఎక్కువగా ఈ హోమ్స్ లో ఉపయోగిస్తారు ఫర్ కట్ ఫ్రూట్స్ కట్ చేసే సమయంలో. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎక్స్కల్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని ఎక్స్కల్షన్ చేయడం ద్వారా సో ఏదైతే ఫుడ్ ఉందో ఇది బ్రౌనింగ్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. ఎక్స్కల్షన్ ఆఫ్ ఆక్సిజన్. బ్రౌనింగ్ నీడ్స్ ఆక్సిజన్ టు అక్కర్. ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటబుల్స్ కానీ బ్రౌన్ కలర్ లో మారిపోవాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండాలి. మెథడ్స్ ఇంక్లూడ్ కవరింగ్ ఫుడ్ విత్ వాటర్. సో కవరింగ్ ఫుడ్ విత్ వాటర్, ఫుడ్ ని వాటర్ తో కవర్ చేయడం వల్ల కానీ, ఎయిర్ టైట్ ప్యాకేజింగ్, గాలి బయటికి వెళ్లకుండా ప్యాకేజ్ చేయడం వల్ల కానీ, ఆర్ వాక్యూమ్ సీలింగ్ చేయడం ద్వారా ఆ ఆక్సిజన్ అనేది ఫుడ్ లోకి వెళ్లకుండా చేస్తే ఆటోమేటిక్ గా వీ కెన్ ప్రివెంట్ బ్రౌనింగ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, రిఫ్రిజరేషన్. లో టెంపరేచర్ స్లోస్ ఎంజైమ్ రియాక్షన్. లో టెంపరేచర్ కనుక ఉంటే ఆ లో టెంపరేచర్ వల్ల ఎంజైమ్ రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. రిఫ్రిజరేషన్ డిలేస్ బ్రౌనింగ్. రిఫ్రిజరేషన్ అనేది కూలింగ్ అనేది డిలేస్ బ్రౌనింగ్ అవ్వకుండా డిలే చేస్తుంది, బట్ డస్ నాట్ కంప్లీట్లీ స్టాప్ ఇట్. దాన్ని కంప్లీట్ గా మాత్రం స్టాప్ చేయలేదు. నెక్స్ట్ మెథడ్, రిఫ్రిజరేషన్. సో ఆఫ్టర్ దట్, యూజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేయటం వల్ల లైక్ ఆస్కార్బిక్ యాసిడ్. సో దోస్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాలిక్ కాంపౌండ్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాలిక్ కాంపౌండ్స్. ఈ ఫినాలిక్ కాంపౌండ్స్ అనేవి ఆక్సీకరణం జరగకుండా కాపాడుతాయి. లైక్ ఆస్కార్బిక్ యాసిడ్, వైటమిన్ సి is commonly used in food processing.
ఈ ఆస్కార్బిక్ యాసిడ్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. లైక్ వైటమిన్ సి ఇస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ వైటమిన్ సి ని ఎక్కువగా ఆస్కార్బిక్ యాసిడ్ ని ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో బ్రౌనింగ్ వర్సెస్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్, మైలర్ బ్రౌనింగ్ కి ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కి కంపారిజన్, రెండింటి మధ్య కంపారిజన్ చూద్దామండి. ఓకే, ఫీచర్స్. మైలర్ బ్రౌనింగ్, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ టైప్. ఈ మైలర్ బ్రౌజింగ్, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఫీచర్స్ అండి. ఫీచర్స్ మైలర్ బ్రౌనింగ్, ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ చూద్దాం. మైలర్ బ్రౌనింగ్, ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఓకే, టైప్ కెమికల్, ఎంజైమాటిక్. ఓకే, టైప్ కెమికల్, ఎంజైమాటిక్. ఓకే, మైలర్ బ్రౌనింగ్ వచ్చేసి ఎంజైమ్ రిక్వైర్డ్. ఎంజైమ్ రిక్వైర్డ్. ఈ మైలర్ బ్రౌనింగ్ కి ఎంజైమాటిక్ బ్రౌనింగ్ కి రెండింటి మధ్య కంపారిజన్ మనం చూసుకుంటే, ఫీచర్ టైప్ వచ్చేసరికి ఎంజైమ్ రిక్వైర్డ్ కెమికల్ రియాక్షన్. ఈ మైలర్ బ్రౌనింగ్ లో ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఉండదు. ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఉండదు. ఎంజైమ్ రిక్వైర్డ్. బట్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వచ్చేసరికి ఎస్, పాలీఫెనాల్ ఆక్సిడేజ్. పాలీఫెనాల్ ఆక్సిడేజ్ అనే కెమికల్ రియాక్షన్ వల్ల, సో ఏదైతే ఈ ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల బ్రౌనింగ్ గా మారిపోతుంది. ఇక్కడ మైలర్ బ్రౌనింగ్ వచ్చేసరికి ఎటువంటి కెమికల్ రియాక్షన్ అవసరం లేదు. బట్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వచ్చేసరికి రియాక్షన్ కొరకు పాలీఫెనాల్ ఆక్సిడేషన్ అనేది అవసరం అవుతుంది. హీట్. ఎస్, ఏదైతే మైలర్ బ్రౌనింగ్ అవసరం లేదు, ఎటువంటి హీట్ అవసరం ఉండదు. అక్కర్స్ ఇన్ కుక్డ్ ఫుడ్స్. ఈ మైలర్ బ్రౌనింగ్ ఎక్కువగా కుక్డ్ ఫుడ్స్ లో ఉపయోగపడుతుంది. అండ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఎక్కడ ఎప్పుడు జరుగుతుందంటే కట్ ఆర్ డ్యామేజ్డ్ ఫుడ్స్, కట్ చేయబడిన డ్యామేజ్డ్ ఫుడ్స్ వల్ల కానీ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్టన్ డిజైరబుల్. ఈ మైలర్ బ్రౌనింగ్ వచ్చేసరికి దీని యొక్క ఎఫెక్ట్, మన డిజైర్ అనుకున్న ఎఫెక్ట్స్ ఖచ్చితంగా పొందుతాం. బట్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వచ్చేసరికి యూజువల్లీ అన్డిజైరబుల్. యూజువల్లీ అన్డిజైరబుల్. సో అన్డిజైరబుల్ గా ఉంటుందండి, అంటే అవసరం లేని విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రిషన్. ఇంపార్టెన్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ ప్రాసెసింగ్ మరియు న్యూట్రిషన్ యొక్క ప్రాముఖ్యత. హెల్ప్స్ డెవలప్ ఫ్లేవర్ ఇన్ కుక్ ఫుడ్స్. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ న్యూట్రిషన్ లో మైలర్ బ్రౌనింగ్ మరియు ఎంజైమాటిక్ బ్రౌనింగ్ యొక్క ప్రాముఖ్యత ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రిషన్ కి ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందంటే, హెల్ప్స్ డెవలప్ ఫ్లేవర్ ఇన్ కుక్డ్ ఫుడ్స్. ఈ కుక్డ్ ఫుడ్స్ లో వాటి యొక్క ఫ్లేవర్ ని డెవలప్ చేసుకోవడానికి, వాటి యొక్క ఫ్లేవర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. అండ్ ఎఫెక్ట్స్ న్యూట్రిషన్ క్వాలిటీ ఆర్ న్యూట్రియంట్ క్వాలిటీ. ఎఫెక్ట్స్ న్యూట్రిషన్ క్వాలిటీ. ఓకే, హెల్ప్స్ డెవలప్ ఫ్లేవర్ ఇన్ కుక్ ఫుడ్స్ వచ్చేసరికి మైలర్ బ్రౌనింగ్ ఎన్హాన్సెస్ టేస్ట్. ఈ మైలర్ బ్రౌనింగ్ అనేది టేస్ట్ ని టేస్ట్ అందించడానికి ఉపయోగపడుతుంది. అరోమా కోసం ఉపయోగపడుతుంది. అండ్ కలర్, మంచి కలర్ ప్రొడ్యూస్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్ట్స్ లైక్ బేక్డ్ గుడ్స్. ఏదైతే బేక్ చేయబడిన గుడ్స్ ఉన్నాయో, గ్రిల్డ్ మీట్ అండ్ స్నాక్స్, ఇవి బ్రౌన్ కలర్ లో మారిపోవటం వల్ల అట్రాక్టివ్ టేస్ట్, అరోమా, కలర్ ఇవన్నీ పొందడానికి ఈ మైలర్ బ్రౌనింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎఫెక్ట్స్ న్యూట్రియంట్ క్వాలిటీ. ఎఫెక్ట్స్ న్యూట్రియంట్ క్వాలిటీ. ఎక్సెసివ్ బ్రౌనింగ్. ఒకవేళ ఎక్సెసివ్ బ్రౌనింగ్ కనుక ఉంటే ఆహారం, మే డెస్ట్రాయ్ అమైనో యాసిడ్స్ అండ్ వైటమిన్స్. ఆహార పదార్థంలో ఉన్న అమైనో యాసిడ్స్ డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అండ్ వైటమిన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కంట్రోల్డ్ బ్రౌనింగ్ బ్యాలెన్సెస్ ఫ్లేవర్ అండ్ న్యూట్రిషన్. కంట్రోల్ బ్రౌనింగ్ వల్ల యూ కెన్ బ్యాలెన్స్ ఫ్లేవర్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ న్యూట్రిషన్, దానిలో ఉన్న పోషకాలు కోల్పోకుండా బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లుయెన్సెస్ కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రభావితం చేయడానికి ఈ మైలర్ బ్రౌనింగ్ ఉపయోగపడుతుంది. లైక్ కలర్ అండ్ అపియరెన్స్. ఇక్కడ ఫుడ్ యొక్క కలర్ అండ్ అపియరెన్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ఫుడ్ సెలెక్షన్. ఈ రెండు కూడా, కలర్ అండ్ అపియరెన్స్, ఈ రెండు కూడా దే ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ఫుడ్ సెలెక్షన్ చేసుకోవడానికి మెయిన్ రోల్ పోషిస్తాయి కాబట్టి, సో కన్జ్యూమర్ యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ప్రాపర్ బ్రౌనింగ్ ఇంప్రూవ్స్. ప్రాపర్ గా బ్రౌనింగ్ కనుక చేయడం వల్ల యాక్సెప్టబిలిటీ, ఆ పర్సన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వైల్ అన్వాంటెడ్ బ్రౌనింగ్ కాజెస్ రియాక్షన్. అన్వాంటెడ్ బ్రౌనింగ్ కనుక ఉంటే ఇట్ విల్ కాజ్ రిజెక్షన్. అది రిజెక్షన్ గురవుతుంది. ఓకే, ఫోర్త్ వన్, ఇంపార్టెంట్ ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్ అండ్ ప్రాసెసింగ్. ఎలా అంటే అండర్స్టాండింగ్ బ్రౌనింగ్ రియాక్షన్స్ మనం అర్థం చేసుకోవటం వల్ల హెల్ప్స్ ఇంక్రీజ్ ఇన్ సెల్ఫ్ లైఫ్. ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అండర్స్టాండింగ్ బ్రౌనింగ్ రియాక్షన్స్, ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న ఈ బ్రౌనింగ్ రియాక్షన్స్ అర్థం చేసుకోవడం వల్ల హెల్ప్స్ ఇంక్రీజెస్ సెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. యూజ్డ్ ఇన్ డిజైనింగ్ బెటర్ స్టోరేజ్, ప్యాకేజింగ్ అండ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్. బెటర్ గా ఆ ఫుడ్ ని స్టోరేజ్ చేసుకోవడానికి, బెటర్ గా ఆహార పదార్థాలను ప్యాకేజ్ చేసుకోవడానికి, అండ్ బెస్ట్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉపయోగించి ఆ ఫుడ్ ని ప్రాసెస్ చేయడానికి ఏదైతే ఈ బ్రౌనింగ్ టెక్నిక్స్ ఉన్నాయో, ఈ బ్రౌనింగ్ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ తెలుసుకుందామండి. బ్రౌనింగ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రౌనింగ్ రియాక్షన్స్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఫుడ్ కలర్. ఈ బ్రౌనింగ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లుయెన్స్ ఫుడ్ కలర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. టేస్ట్, న్యూట్రిషన్ అండ్ సెల్ఫ్ లైఫ్. ఈ బ్రౌనింగ్ రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఫుడ్ టేస్ట్ ని, న్యూట్రిషన్, దాంట్లో ఉన్న పోషకాలని, అండ్ సెల్ఫ్ లైఫ్ ని సిగ్నిఫికెంట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ మైలర్ బ్రౌనింగ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఫ్లేవర్ డెవలప్మెంట్. ఈ మైలర్ బ్రౌనింగ్ అనేది బెనిఫిషియల్ ఫర్ ఫ్లేవర్ డెవలప్మెంట్. ఆ ఫుడ్ ఫ్లేవర్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. బట్ మే రెడ్యూస్ న్యూట్రియంట్స్ ఇఫ్ అన్కంట్రోల్. ఒకవేళ అన్కంట్రోల్ లో కనుక ఉంటే దాని యొక్క అన్కంట్రోల్ లో కనుక ఉంటే దాని యొక్క న్యూట్రియంట్ కంటెంట్ అనేది లాస్ అవుతుందండి. దాని యొక్క న్యూట్రియంట్ కంటెంట్ అనేది లాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ లీడ్స్ టు ఫుడ్ డిటోరియేషన్ అండ్ ఎకనామిక్ లాస్. ఫుడ్ డిటోరియేషన్ గురవుతుంది అండ్ ఎకనామిక్ లాస్ గురవుతుంది. ప్రాపర్ కంట్రోల్ మెథడ్స్ ఇంప్రూవ్ ఫుడ్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్. ప్రాపర్ కంట్రోల్లో కనుక ఈ ఫుడ్ క్వాలిటీ కంట్రోల్లో కనుక ఉంటే క్వాలిటీ అండ్ సెల్ఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.